నమస్కారం, వెల్కమ్ టు సమయం తెలుగు. ఈరోజు మనం పండుగ స్పెషల్ వంటకం స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్వీట్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో షెఫ్ అశ్విని గారిని అడిగి తెలుసుకుందాం. స్వీట్ పొంగల్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, 1 కప్పు కొబ్బరి తురుము, 5 టీ స్పూన్ల నెయ్యి, 1 కప్పు బెల్లం, కొన్ని యాలకులు, కొన్ని జీడిపప్పులు, నీరు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయే వరకు ఉంచి ఉడికిన అన్నం మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా చిదమండి. ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో కొద్దిగా జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం, నీరు వేసి ఉడకనివ్వండి. బెల్లం మిశ్రమం ఉడుకుతున్న సమయంలో యాలకులు వేయండి. ఇది స్వీట్ రెసిపీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. బెల్లం కరిగే వరకు వేడి చేయండి. బెల్లం పానకం మరుగుతున్నప్పుడు బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలపండి. ఇలా తయారైన పొంగల్ మిశ్రమంలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు ఆ పొంగల్ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకొని జీడిపప్పులతో గార్నిష్ చేయండి. ఇది వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.